హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ, వడల్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా చట్నీ తయారీకి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 5 పచ్చిమిరపకాయలు, చిన్న ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పండిన పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు దీనికి బదులుగా ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి ఉల్లిపాయలు. ఇందులో ఇప్పుడు మీడియం సైజ్ అయితే టమాటాలు 3 తీసుకోండి. పెద్ద టమాటాలు అయితే 2 తీసుకొని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మెత్తగా ఉడుకుతాయి. ఉప్పు, పసుపు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం మంట పైన ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఈలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. పచ్చిమిర్చి, టమాటా పూర్తిగా వేడి చల్లారిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అవసరం అనుకుంటే తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకొని చట్నీలో కలుపుకోవడమే. అంతే ఈజీగా క్విక్గా చేసుకునే టమాటా చట్నీ రెడీ. ఎప్పుడు చేసుకునే చట్నీలా కాకుండా ఇలా టమాటా చట్నీ చేయండి. ఎలాంటి టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.